देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ తెలుగు వార్తలకి స్వాగతం. మీకు ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, మహబూబ్నగర్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు తమ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం మహబూబ్నగర్ మున్సిపాలిటీకి చెందిన పలు వార్డుల నుంచి మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 70 సంవత్సరాలలో ప్రభుత్వాలు ఎవరైనా ప్రమాదాల బారిన పడితే కనీసం పట్టించుకునేవారు కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ప్రమాదాలకు గురైతే వారి చికిత్స ఖర్చును తమ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతిపక్షాలు, కార్యకర్తలు మోసం చేస్తూ జెండాలు మోయించుకున్నారు గానీ కార్యకర్తలను పట్టించుకోలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం చేస్తున్న పనులను మెచ్చి తమ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. మీతో పాటు పనిచేసి మేము కూడా ఈ ఊరికి పేరు తెస్తాం. మా కళ్ళ ముందరనే ఊర్లు గల్లీలు మారిపోతున్నాయి. మా కళ్ళ ముందరనే మహబూబ్నగర్ అనేది అనుకోని స్థాయిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఈ అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి మరి రాహుల్ గారికి మున్సిపల్ చైర్మన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసులను ఉన్నత పాఠశాలల్లో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా విజృంభణ పరిస్థితుల్లో కూడా విద్యార్థులు నష్టపోవద్దనే సదుద్దేశంతో తమ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో విద్యార్థులు ఒక చదువుకున్న తర్వాత వాటిని సగం ధర పెట్టి పుస్తకాలు కొనేవారిని. కానీ తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు మరియు పాఠశాల అభివృద్ధికి నిధులను కేటాయిస్తూ ఉన్నామన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీఈఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ నరసింహ గారు, వైస్ చైర్మన్ గణేష్ గారు, చిన్న గారు, మహేశ్వరి, శబాన, కల్పన, అనూష, జ్యోతి, పి శివకుమార్, సాల్మన్ రాజ్, బి శివప్రసాద్. మన పాఠశాల పైన ప్రేమ, విద్యార్థులంటే గొప్ప. పాలమూరు పట్టణాన్ని రాష్ట్రంలోని చక్కటి గుర్తింపులోకి తీసుకొచ్చినటువంటి 8th క్లాస్ అయిపోతుందంటే 9th క్లాస్ వల్ల పుస్తకాలు ఎవరు బాగున్నాయి, పుస్తకాలు ఎవరు చిన్న ఓటు కూడా నీట్గా పెట్టుకుని చూసుకొని 70% 50%కు కొనుక్కునేది. మేము 10 రూపాయలు ఉందంటే 5 రూపాయల పుస్తకంలా కొనుక్కొని ఇవే పుస్తకాలు రొటేషన్ అయ్యేవి. కొందరు మార్పులు చించుతుండ్రి, చినిగిపోయినా ఉంటుండేది, అవి పేజీకి దొరకకుండా మళ్ళీ అటు పోయి ఇటు పోయి అట్లా. కొందరు అన్నీ ఆ కుక్క చెవుల్లాగా అవుతున్నాయి అన్ని ఇట్లా పుస్తకాలన్నీ. అట్లా ఆ రకంగా పరిస్థితి ఉండేది. కొందరు కొత్త పుస్తకాలు కొనుక్కునేది. కానీ ఈరోజు మీకు బుక్స్, నోట్ బుక్స్, అప్పుడు నామినల్ ఫీజు కూడా ఉండే, ఫీజు కూడా లేదు. మధ్యాహ్నం భోజనం మాకప్పుడు ఉప్మా పెడుతుంది. ఆ ఉప్మా పెట్టేటప్పుడు సేపు కూర్చోబెడుతుంది. దొడ్డు ఉప్మా ఉంటుండే. అప్పుడే అది సహనాభవతు సహనౌ వివత్తు సహవీర్యం కరవావహే ఆ తేజస్వి నామ తీర్థవస్తు మా విషావే. అప్పుడు చదువుకుంటే చిన్నప్పుడు లైన్ కింద కూర్చుంటుంది. మీకు ఇంకా అవి ఉన్నాయి, మేము మా మట్టిలో కూర్చుంటుంది. ఓ తుమ్మ చెట్టు ఉండే, చెట్టు కింద కూర్చుంటుంది. అట్లా వీళ్ళందరూ కూడా మా నర్సింహ సాబ్ కానీ అందరూ కూడా టీచర్ అమ్మలు వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇట్లా స్కూల్ లేని, రూమ్ లేని బండ్లలో చదువుకొని వచ్చింది. మీకు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత అప్పుడు హాస్టల్ ఉంటుండే. ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఒకరిద్దరు హాస్టల్ ఉంటుంది. హాస్టల్ వాళ్ళు అంటేనే మేము గుర్తుపడుతుంటాం. ఇట్లా చెంపలు ఇట్లా చిరిగిపోతుండే, పెదురు చేతులకు గజ్జి ఉంటుండే. దూరం ముసబెడుతున్నారు. వీడు హాస్టల్ నుంచి వచ్చిన అంటుంది, బట్టలు కూడా చిరిగిపోయినా ఉంటుండే. ఏం ప్రభాకర్ గారు? థర్డ్ న్యూస్. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్లోని తన కార్యాలయంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 4000 పైచిలకు గ్రామ పంచాయతీలలో తాటి, ఈత వనాలే లక్ష్యంగా నిర్వహిస్తున్న తాటి, ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్లాంటేషన్ సంబంధించిన ప్రతి జిల్లాలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఈఎస్, సిఐలు మరియు ఎస్ఐలు నాటిన మొక్కలను ఫోటోలు తీసి తన కార్యాలయంకు మెయిల్కు పంపాలని కోరారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం గుడుంబ రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగంగా రాష్ట్రంలో గుడుంబాను పూర్తి స్థాయిలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు నియంత్రణ చేయాలని మంత్రి ఆదేశించారు. గుడుంబ అమ్మకాలంలో అబ్కారీ శాఖ సిబ్బంది మరియు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గుడుంబ నియంత్రణలో నల్గొండ, వరంగల్, రూరల్ ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్న చర్యల మాదిరిగా మహబూబాబాద్, భూపాలపల్లి, నాగర్ కర్నూల్ మరియు వరంగల్ అర్బన్ జిల్లాలో చర్యలు తీసుకొని గుడుంబ నిర్మూలన చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వీటితో పాటు ఈ నెల 23న హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్ శంకుస్థాపన పనుల ముందస్తు ఏర్పాటు పనులపై మంత్రి సమీక్షించారు. పనులను నిర్వహిస్తున్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి మనోహర్ను ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వాళ్ళు ప్రొసీడింగ్ వాళ్ళు ఎప్పుడు ఆపమని చెప్పలేదు కదా. మనం వచ్చేటప్పుడు ఎన్నో దగ్గర మనం పోయి జిల్లాకు త్వరగా పెడతాం. ఆ జిల్లాలో 300-400 ఉంటాయి. మనం పోయి ఒకటి దానికి మనం పోయి ఒక సింగల్ కదా. హలో ఏ సావగొడుతున్నావు ఫోన్ చేసి మెసేజ్ పెట్టచ్చు కదా మీటింగ్లో ఉన్నా. అరే ఈరోజు గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలంలోని ఎల్కూరు, మల్లెందొడ్డి, విఠలాపురం, కుర్తి రావుల చెరువు, మల్దకల్ గ్రామాలలో రైతు వేదిక భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. అన్ని గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా రైతు వేదికలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించి జరిగింది. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో రైతులకు ప్రభుత్వాలు చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కొరకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ధాన్యాలు సెంటర్లను ఏర్పాటు చేసి రైతుల అభివృద్ధి కొరకు ఎన్నో తీసుకురావడం జరిగింది. కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా నిలిచిన రైతులు పండించిన వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు మౌలిక వసతులను ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అహర్నిశలు కృషి. గ్రామాలకు నూతనంగా ట్రాక్టర్లను, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు, వైకుంఠధామంను, రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీల్లోనూ రైతు వేదికలను దసరా వాటికి పూర్తి చేసుకుని ప్రారంభించారు. దసరా పండుగ రోజు రైతులకు నూతన ఉత్సాహం తీసుకొచ్చే విధంగా ఉంటుంది. గ్రామంలోని రైతులకు ఒక వేదికగా రైతులకు సంబంధించి సమావేశాలను నిర్వహించడానికి రైతు వేదికను ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందస్తుగా ఆలోచించడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా భూమి పూజ కార్యక్రమం కంప్లీట్ అయింది. అన్నీ కూడా ఇప్పుడు వచ్చే దసరాకి అందరు ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే దేశంలోనే ఎవరు కూడా రైతుల పక్షాన నిలబడి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రైతు బంధు ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ, రైతులకి అంటే కూర్చొని చర్చించుకొని ఎటువంటి పంటలు వేయాలి, ఎటువంటి అన్ని ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఏ విధంగా వాడాలి అనే ఒక రైతుక వేదికని అంటే ఇక్కడ రైతులు చర్చించుకునే విధంగా ఒక రైతు వేదికని 22 లక్షలతో నిర్మించుకోవడానికి మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినారు ప్రతి క్లస్టర్కి. ఇటువంటి వేదిక ద్వారా బ్రహ్మాండంగా రైతుల్లో చైతన్యం వచ్చి రైతులు ఎటువంటి అంటే అందరూ ఒక దాని సమిష్టిగా కూర్చొని 2-3 రోజుల్లోనే 1.5 TMC వస్తేనే ఆల్మోస్ట్ శుక్రవారంకో శనివారంకో 1.5 TMC వస్తుంది. నీళ్ళు కూడా విడుదల చేయడానికి అన్ని సన్నద్ధం చేస్తున్నాం. అలా రైతులకి ఎవరు కూడా ఎందుకంటే ఈసారి వర్షాలు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడడం వల్ల రైతులకి నీటి అవసరం కూడా పెద్దగా కనిపించడం లేదు. అయినా ఈరోజు వరి పంటలు నారలు కూడా రావడం జరిగింది. మళ్ళీ నారలు కరిగేట్లా కట్టుకోవడానికి రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ 2-3 డేస్లోనే నీళ్లు విడుదల చేసే కార్యక్రమం చేపట్టారు. రైతు వేదికల నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కలలుగన్నట్ల ఖచ్చితంగా రాబో కాలంలో వ్యవసాయం అంటేనే ఇప్పుడు గతంలో వ్యవసాయం అంటేనే అంటే వ్యవసాయం విడిచిపెట్టి అందరూ పట్టణాలకు పోయేవారు. ఇప్పుడు తిరిగి పునర్వైభవం వ్యవసాయం అంటే పునర్వైభవం వచ్చింది. ఈరోజు పట్టణాలకు వెళ్ళి గ్రామాలకు వచ్చి మా భూములు ఎక్కువ ఉన్నాయని ఆ పంటలు వ్యవసాయాన్ని మళ్ళీ వాళ్ళు పునర్జీవం తెచ్చే విధంగా ఈరోజు వ్యవసాయం కష్టపడుతున్నారు రైతులు చాలా పెద్ద ఎత్తున. అలా ఇటువంటి క్రెడిట్ రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన అంటే అన్ని వర్క్స్ ఇదో ఇరిగేషన్ పరంగా అయితేమి, కరెంటు పరంగా అయితేమి, అదేవిధంగా రైతు పెట్టుబడి పరంగా అయితేమి, రైతు ఇన్సూరెన్స్ పరంగా అన్ని విధాలుగా రైతుకు. న్యూస్ మక్తల్ పట్టణంలోని భీమా స్టేజ్ 2 సమీపంలో ఏర్పాటవుతున్న మియావాకీ పార్కును మరియు డంపింగ్ యార్డును నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి గారు పరిశీలించారు. అనంతరం అధికారులు తగిన సూచనలు చేసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు త్వరగా నాటాలని తెలిపారు. ఇవి మాబ్నార్ ఉమ్మడి వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.
दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।